చికెన్ పకోడా అయితే చేస్తున్నాను. దీంట్లో ఏమేమి వేసినానంటే అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరపకాయల పొడి, ఒక ఎగ్, కొత్తిమీర, కరివేపాకు, కలర్ వచ్చేదానికి కేసరి, చనాల పొడి, పెరుగు అన్ని వేసి మిక్స్ చేసి డబ్బాలో ఫ్రిడ్జ్ లో పెడతాను. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి పినం అయితే పొయ్యి మీద పెట్టాను. చికెన్ కి మసాలా బాగా తగిలింది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టింటే ఈ హయాతి ఆయిల్ నేను యూజ్ చేసేది. ఆయిల్ అయితే వేసాను. కొంచెం బాగా కాగినాక మళ్ళా వేయాల చికెన్ అయితే వేస్తాండ చూడండి. బగ అన్ని ఫ్రై అవుతుంది. చికెన్ స్మెల్ చాలా బాగా వస్తుంది. చికెన్ అయితే 1 కిలో తెచ్చాను. 1 కిలో మొత్తం ఫ్రై చేసేస్తా. నా చేతికి కలర్ అంటుకునింది చూడండి. వెళ్ళలే అది కేసరి ఎక్కువ అయిపోయింది కొంచెం. చూడండి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది చూడండి. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా రంగంలోకి దిగుదామా పండి. నిమ్మకాయ అయితే పిండుతున్నా కొంచెం చికెన్ పకోడా మీద. రుచి అనేది బాగుంటుంది నిమ్మకాయ పిండితే. అబ్బా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. పెప్సీ తాగడం మర్చిపోయినాను. షాప్ కాడికి వెళ్తా ఇంకా తినేసి షాప్ దగ్గర అయితే వచ్చేసాను. పెప్సీ అయితే ఒకటి తీసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.